హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. చూడండి, బారు వడ్డీ ట్యాక్స్ రుసుము పైన 20 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా మాట్లాడుకుందాం. కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పూర్తి వీడియోని చూడండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి ఒక మార్క్ అయితే గెయిన్ చేస్తారు. రైట్ అమ్మా, చూడండి, అసలు 2500 రూపాయలకు 3 సంవత్సరాలకు అయ్యేటటువంటి బారు వడ్డీ 375 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అన్నాడు. సార్, ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అనేటటువంటిది గతంలో 2019 టెట్ మరియు డిఎస్సిలో అడిగాడు ఆంధ్రప్రదేశ్లో, మరియు 2022 తెలంగాణ టెట్లో కూడా అడిగాడు సార్ ఈ మోడల్. ఓకేనా, మన ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నటువంటి విషయంలో ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేసి కూడా మనకు బిట్లు ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే దీనికి జనరల్గా ప్రొసీజర్ ప్రకారం PTR/100 అనుకుని చేస్తూ ఉంటారు, కానీ అలా వద్దు. షార్ట్ కట్గా ఎలా చేస్తామంటే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫర్ ఇయర్కి ఒకసారి లెక్క కడతాము కాబట్టి 375 రూపాయలు అనేటటువంటిది 3 సంవత్సరాలకు అయిన వడ్డీ కాబట్టి 1 సంవత్సరానికి ఎంత వడ్డీ అవుతుంది? 3 ఎక్క 3 2 6 3 5 125 రూపీస్ అవుతుంది 1 సంవత్సరానికి వడ్డీ. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే మనకేంది 2500 అనేది అసలు అనేది ఎల్లప్పుడు కూడా 100%గా భావిస్తాము. అయితే 125 రూపాయలకు ఎంత శాతం అవుతుంది అనేది క్వశ్చను. సింపుల్, ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ, ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తాం. ఇక్కడ 125 అనేది తక్కువ కాబట్టి 125/2500 ఇంటూ 100 చేస్తే ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్. 25 1 25 5 దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఈస్ 5%. సో 5% అనేది మీ యొక్క సమాధానం. ఓకేనా మై డియర్ టీచర్స్? రైట్, ఇప్పుడు చూడండి, సో ఎటువంటి ఫార్ములా ఉపయోగించాల్సిన అవసరం లేదమ్మా. సెకండ్ బిట్ చూడండి, ఇక్కడ ఇదేం చెప్తున్నాడంటే రైట్, సునీత 5000 రూపాయలకు 12% వడ్డీ రేటు తీసుకుంది. సంవత్సరాంతం తర్వాత సునీత చెల్లించవలసిన సొమ్ము ఎంత, ఆమె కట్టాల్సిన మొత్తం అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ జాగ్రత్తగా వినాలి సార్. నేను ముందే చెప్పాను మీకు, 5000 అసలు అనేది అటువంటిది ఎల్లప్పుడూ కూడా 100%గా భావిస్తాము. ఆ తర్వాత ఆ మొత్తం కలపాలి. మొత్తం అంటే ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం అన్నాడు కాబట్టి 1 ఇయర్కి 12% ప్లస్ 112% అనేది టోటల్ అమౌంట్ అవుతుంది. సింపుల్, అంతే. మనకు మళ్ళీ PTR/100 వేసుకోవాల్సిన అవసరం లేదు, వడ్డీ కనుక్కొని మళ్ళీ అసలు కలపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 112% చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఎక్కువ బై తక్కువ 112/100 ఇంటూ 5000 ఇంటూ 5000. రైట్, ఈ 2 zeros క్యాన్సల్. చూడండి, 50 ఇంటూ 100 500. సో 5000, 50 ఇంటూ 12 600, 5600. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఎస్ మై డియర్ టీచర్స్, దట్ ఈస్ వేర్ ఈస్ యువర్ ఆప్షన్? దిస్ ఈస్ 5600 అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి ఈ ప్రశ్న, మూడో ప్రశ్న. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు బారు వడ్డీ ప్రకారం 3 సంవత్సరాల కాలంలో 4000 అవుతుంది. అయితే 5 సంవత్సరాల కాలంలో 5000 అవుతుంది అన్నది తెలుసుకున్నాడు. అయితే అప్పు ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్లో పొరపాటు ఉందమ్మా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఈ క్వశ్చన్ రాంగ్ అమ్మా. సో ఎవరికైనా స్టూడెంట్స్కి మనకు యాడ్ స్కోర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఎవరైతే రాసినటువంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వడ్రంగి తాను తయారు చేసినటువంటి వస్తువులపై 16% తగ్గింపును అమలు చేసెను. ఒక కుర్చీ అమ్మిన వెల 16,800 అయినట్లయితే దాని ప్రకటన వెల ఎంత? సో 16% డిస్కౌంట్ ఇచ్చేసాడు. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అవుతుంది సార్ అది అంటే 84%ఆ కాదా? 100 నుంచి 16% తీసేయండి మిత్రులారా. 100 నుంచి 16% తీసేయండి. 100 నుంచి 16 తీసేస్తే 84%కి అమ్మారు. ఆ 84% యొక్క వాల్యూ ఎంత? 16,800. అయితే దాన్ని ఏమంటున్నాడు సార్ మనకు? దాని యొక్క ప్రకటన వెల ఎంత? ప్రకటన వెల ఇక్కడ ఏమంటాం? 16% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇందులో నుంచి 100 నుంచి. అయితే 100% వాల్యూ ఎంత? చూడండి, ఇక్కడనే నేను క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 84 ఎన్ని టైమ్స్ పోతుంది సార్? 2 టైమ్స్ పోతుంది. 84 2 జా 8 2 జా 16, 4 2 జా 8, 84 2 జా 168. ఇక్కడ ఎంత? 2 zeros 200s. డైరెక్ట్గా 200 ఇంటూ 100 20,000. మీరు క్యాలిక్యులేషన్ చేసినా ఇంతే వస్తుంది. ఇలా కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు మిత్రులారా. సరే సార్, మీరు అలవాటు చేసిన పద్ధతి ఏంది? ఎక్కువ బై తక్కువ కదా. సరే, మనం ఎక్కువ బై తక్కువనే వేసుకుందాం సార్. 100/8 ఎక్కువ బై తక్కువ ఇంటూ 16,800 వేసుకున్నా కూడా 84 1 జా 84 2 జా పక్కల 200. ఇవి 2 ఇంటూ చేస్తే మళ్ళీ 20,000. సో వాట్ ఈస్ అవర్ ఓకే ఆన్సర్? 20,000. రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి ఈ ప్రశ్న. ఒక వర్తకుడు వరుసగా 20%
ఒక వర్తకుడు వరుసగా 20% మరియు 10% డిస్కౌంట్ ప్రకటించను. మొత్తం ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? ఫస్ట్ 20% అంటే డిస్కౌంట్ అన్నాడు. తర్వాత ఇంకేదైనా చూడండి సార్ అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, 100% అనేటటువంటిది వాల్యూ. ఇందులో నుంచి 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎంత కమ్మాడు? 80% అమ్మాలనుకున్నాడు, 80%కి ఇచ్చాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు? మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. మళ్ళీ 10% అంటే ఇందులో నుంచి 80 ఆఫ్ 10% అమ్మ. అప్పుడు 10% డిస్కౌంట్ వస్తే ఇందులో 10 అంటే ఇక్కడ 8 - 8 కదా, 8 కదా 10%. 80లో ఒక 0 క్యాన్సిల్ చేస్తాం, 8 వస్తుంది సింపుల్గా. ఓకే, 72 అంటే 72%కి అమ్మడం జరిగింది. కానీ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అంటే 100లో నుంచి 72 సబ్ట్రాక్ట్ చేయండి, దట్ ఈస్ 28% డిస్కౌంట్ ఇచ్చాడు అని అర్థం. ఓకేనా? సో 28. చాలామంది అనుకుంటారు సార్ ముందు 20 ఇచ్చాడు, తర్వాత 10 ఇచ్చాడు, మొత్తం కలిపి 30 అవుతుంది కదా అనుకుంటారు. అది కాదు, తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ 10% అన్నాడు అంటే 80లో నుంచి 10% తీసేయాలి. ఓకేనా? రైట్ అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుకు 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చి 63 రూపాయలకు అమ్మిన ఆ ప్రకటన విల ఎంత? సో 10% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 90% వాల్యూ 63 రూపీస్, అంతే కదా. మరి వాట్ ఈస్ 100% వాల్యూ? వాట్ ఈస్ 100% వాల్యూ? సో ఎక్కువ బై తక్కువ ఇంటూ 63. ఈ 0కి 0, 9 ఎక్కం 9, 9,063. 10 into 7, that is 70. 70 is your answer, my dear teacher. ఓకేనా? 70 మీ సమాధానం. ఓకే, రైట్. వెర్ ఇస్ యువర్ ఆప్షన్? 70. దిస్ ఇస్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ప్రశ్నను అర్థం చేసుకోవాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే చెప్తున్నాను. 10% వ్యాట్తో, ఇది వాటితో కాదు, వ్యాట్తో 10% వ్యాట్తో కలిపి ఒక ఫ్రిడ్జ్ ధర 12,100 రూపాయలు. అయితే అసలు ధర ఎంత? అసలు ధర ఎల్లప్పుడూ 100%. ఇది కావాలి మనకు. అసలు ధర ఎంత? అయితే 10% వ్యాట్తో కలిపి అంటే అడిషనల్గా కదా, వ్యాట్తో కలిపితే ఏమవుతుంది? 10 + 100 110% అవుతుంది. వ్యాట్తో కలిపి ఎంత అవుతుంది సార్ అంటే 121,000 అవుతుంది, 12,100 అవుతుంది. అప్పుడు ఏమని చెప్తామండి? మనకు కావాల్సింది అసలు కాబట్టి 100 తక్కువ బై ఎక్కువ 100/110 ఇంటూ 121,000. అప్పుడు చూడండి, ఈ 0కు ఈ 0 క్యాన్సల్, 11 ఎక్కం 11 11, ఇక్కడ ఒక 0. సో 110 ఇంటూ 100, 11 ఎక్కం 11, పక్కనున్న 3 0. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. 11,000 ఈజ్ యువర్ ఆన్సర్, మై డియర్ టీచర్. సో 11,000 యువర్ ఆన్సర్. ఓకే, అసలు ధర ఎంత? 11,000. ఈ ప్రశ్న చూడండి, ఇదేం చెప్తున్నాడు అంటే కొంత సరళ వడ్డీ రేటుతో 12,500 రూపాయలు అసలు 4 సంవత్సరాల కాలంలో 15,500 మొత్తంగా మారింది. అయితే దాని వడ్డీ రేటు ఎంత? ఫస్ట్ మోడల్ లాగానే ఫస్ట్ ఇప్పుడు ఇది అసలు, ఆ తర్వాత ఇదేమో మొత్తము. అంటే వీటి మధ్య వచ్చినటువంటి ఇదే వడ్డీ కదా. 15,500 నుంచి 12,500ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది సార్ మీకు? 3,000 వస్తుంది, రైట్. ఈ 3,000 రూపీస్ 4 ఇయర్స్కి పంచండి మళ్ళీ. సో 3,000 రూపీస్ 4 ఇయర్స్కి పంచండి. ఏమవుతుందో ఒకసారి చూడండి. సో 4 1 జా 4, ఇక్కడ 4 7 జా 28, 2 మిగిలింది. 4 5 జా 20, ఇక్కడ పక్కన 0, 750 అయింది. అంటే మీకు 750 రూపాయలు అనేటటువంటిది 1 సంవత్సరానికి అయ్యేటటువంటి వడ్డీ. అయితే ఇదెంత? ఇది 100%, ఇది 100%. అయితే మనకి ఇది కావాలి కదా. సో తక్కువ బై ఎక్కువ. సో 750/12,500 ఇంటూ 100 చేసేయండి. ఈ 2 0కి ఈ 2 0 క్యాన్సల్. ఇక్కడ 25 5 జా, ఇక్కడ 25 30 జా, ఇక్కడ 5 1 జా 5 6 జా ఈజ్ ఈక్వల్ టు 6% ఈజ్ యువర్ ఆన్సర్. సో 6% వడ్డీ అనేటటువంటిది మీ యొక్క సమాధానం అవుతుంది. ఓకే, రైట్. ఆ తర్వాత చూడండమ్మా, ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, రైట్. అజయ్ ఒక బ్యాంకు నుండి 5% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అజయ్ 8,800 రూపాయలు బ్యాంకుకు ఇచ్చేసి రుణం తీర్చేశాడు. అయినా అజయ్ కట్టినటువంటి వడ్డీ ఎంత? జస్ట్ వడ్డీ అన్నాడు. అజయ్ 5%తో కొంత సొమ్ము తీసుకున్నాడు. కొంత సొమ్ము అంటే 100%. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు సార్ ఇక్కడ అంటే
మనకు 2 సంవత్సరాలు అంటున్నాడు కదా, 2 సంవత్సరాలు అంది కాబట్టి 5% ఫర్ యాన్యం కింద 2 ఇయర్స్కి 10% అవుతుంది, 10% అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు తర్వాత మొత్తం అజయ్ 8,800 కట్టాడు, అంటే అసలు ప్లస్ వడ్డీ కట్టాడు, అంటే ఎంత కట్టాడు సార్? 110% కట్టాడు, 110% కట్టాడు. అంటే 110%కి 8,800 అయినప్పుడు జస్ట్ వడ్డీ మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి 10%కి ఎంత? అప్పుడు ఏమవుతుంది సార్? తక్కువ బై ఎక్కువ, అన్ని ఏకవస్తు మార్గం. ప్రశ్న అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆలోచించాలి మనం. చూడండి, ఈ 0కు ఈ 0 క్యాన్సల్. ఓకే, ఇక్కడ 11 ఎక్కం 11 8లు. ఓకేనా? పక్కన ఒక 0. 80 × 10 800. సో 800 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా సార్? 800 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 సంవత్సరం 8 నెలలలో మొత్తం అసలుకు రెట్టింపు అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది ఇక్కడ ఆగిపోయి ఉంటారు. సో 1 సంవత్సరం 8 నెలల్లో మొత్తం అసలుకు రెట్టింపు అవుతుంది, అయినా ఎంత కాలంలో మొత్తం అసలుకు 3 రెట్లు అవుతుంది అనేటటువంటిది కాన్సెప్ట్. సంవత్సరాల్లో తెలపండి అన్నాడు. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకుంటానమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకే తీసుకుంటాను. అక్కడ వరకు తీసుకున్నప్పుడు నాకు ఏం జరుగుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ నేను కాలాన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతా. మీరు ఒక మాట చెప్తాను చూడండి. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అంటే PTR/100 అంటే P ఒకవేళ 100%గా భావించి 100 అనుకుంటే ఇక్కడ P × PTR/100 PP క్యాన్సల్, ఇక్కడ 100కి 100 క్యాన్సల్ అవుతుంది కదా. ఇక్కడ SI ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు TR అని వచ్చింది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము ఎప్పుడైతే అసలుని 100%గా 100గా భావించినప్పుడు చేయాల్సినటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు మనకు I కావాలంటే T × R మనం ఇందాక చేసాం. టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది చేస్తే టోటల్ పర్సంటేజ్ ఎంత తెలుస్తుంది. లేదు నాకు T మాత్రమే కావాలి సార్ అంటే ఇంట్రెస్ట్ బై R అమ్మ. లేదు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ బై టైం అమ్మ. చూడండి, ఈ 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అని కాదు కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు అవి. సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాలం ఉంది, వడ్డీ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఇప్పుడు టైం ఎంత? 1 year 8 months అంటున్నాడు. 1 year 8 months అంటే 1 year + 8/12. అప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు? 4 2 జా 4 3 జా 1 mixed 2/3. 1 mixed 2/3 అంటే 3 1 జా 3 + 2 5/3 అవుతుంది. సో కాలం ఎంత అవుతుంది సార్? 5/3 years అవుతుంది. 5/3 years అవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మనకు ఇక్కడ 100 అనేటటువంటి అసలు అనేది ఎంత పర్సెంటేజ్తో 200 అయ్యింటుంది? రెట్టింపు అయ్యింది అంటే 200 అయ్యింది. అక్కడ వరకే క్వశ్చన్. మళ్ళీ మాట్లాడుతున్నాను సార్. I ఈజ్ ఈక్వల్ టు TR, T లేదా T అంటే I/R, R అంటే I/T. ఆ బేస్ని తీసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే, ఇక్కడ మనకు కాలం ఉంది, T ఉంది, అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. రెట్టింపు అయ్యింది అంటే 100 రూపాయలు 200 అయింది అంతే. అంటే 100 200 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత కలపబడింది? 100 కలపబడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే, ఇక్కడ 100 కలపబడింది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ 100 బై కాలం ఎంత? 5/3 వచ్చింది. 5/3 years అంటే 100 × రెసిప్రోకల్ అవుతుంది కదా, 3/5. 5 1 జా 5 20 జా ఈజ్ ఈక్వల్ టు 60% అమ్మ. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది సార్ అంటే 60% అయ్యింది. ఓకేనా? టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు? 60% వచ్చింది. ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తారీ మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. మనకు 3 రేట్లు అయింది అన్నాడు క్వశ్చన్లో ఏమైంది ఒకసారి చూద్దామండి. చూడండి ఒకసారి. ఆ తర్వాత క్వశ్చన్, ఆయన ఎంత కాలంలో అసలుకు 3 రెట్లు అవుతుంది? ఎంత కాలంలో అసలుకు 3 రెట్లు అవుతుంది? ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ అసలుకు 3 రెట్లు, మళ్ళీ అసలు ఎంత? 100 ఎంతగా మారింది? 300గా మారింది. నేను చెప్పడానికి మీకు ఇదంతా ప్రాసెస్ అవుతుంది కానీ దీని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇప్పుడు ఎంత వస్తుంది సార్? ఇక్కడ ఇంట్రెస్ట్ 200 వస్తుంది. 200 వచ్చింది. సో ఇంట్రెస్ట్ మనకేం కావాలి? టైం కావాలి. అంటే I/R. I అంతే 200. 200/R. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60. E0 క్యాన్సల్. 2 3 జా 2 10 జా అంటే 10/3 ఈజ్ నథింగ్ బట్ 3 mixed 1/3. సో ఎంత కాలంలో అంటే 3 సంవత్సరాల
3 సంవత్సరాల 1/3 అంటే 12 మంత్స్ కలిపితే 4 నెలలు అంటే 3 సంవత్సరాల 4 నెలలకు లేదా 3 మిక్స్డ్ 1/3 ఇయర్స్ అని చెప్పవచ్చు. సో హియర్ దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. 3 మిక్స్డ్ 1/3 is your answer, my dear teacher. ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రశ్న చూడండి. ఒక రేడియో ప్రకటన వెల 480 రూపాయలు. దానిపైన 10% రుసుమును ఇచ్చిన 8% లాభం పొందెను. ఒకవేళ రుసుము ఇవ్వకముందు అతని లాభం ఎంత? ఓకేనా? శాతాలలో తెలపండి అంటున్నాడు. సో చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కూడా ఏంటంటే లాజికల్ క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు 480 రూపీస్ దానిపైన 10% డిస్కౌంట్ ఇస్తున్న తర్వాత కూడా అన్నాడు. అంటే మీకు నేను చెప్పాను, సో 100లో 10% అన్నాడు అనుకోండి, 100లో 10% అంటే ఏంటి, తీసేయండి సార్ అని చెప్పాను. ఇప్పుడు లేదా సార్ నేను 10% ఫైండ్ అవుట్ చేస్తాను సార్ అంటే కూడా 100 × 10/100 చేస్తే 100 క్యాన్సల్. 10% ఎంత? 100లో 10% 10. ఇక్కడ కూడా ఏంటంటే సార్ ఇక్కడ 480లో 10%ని డిస్కౌంట్ చేయాలి. డిస్కౌంట్ చేయండి. చూడండి ఒకసారి, 10% డిస్కౌంట్ చేయండి. ఓకే, 10% డిస్కౌంట్ అంటే ఇది మైనస్ అవుతుంది కదా. 0 వెళ్ళిపోతే ఏమొస్తుంది సార్ అంటే 480 - 48 ఇది డిస్కౌంట్ చేస్తే మనకి ఎంత వచ్చింది సార్ అంటే 432 వచ్చింది. ఈ 432 వచ్చిన తర్వాత కూడా ఏంటి సార్ అంటే 8% లాభం వస్తుందంట. అలా అయినప్పటికీ కూడా 8% లాభం అంటున్నాడు అంటే అది 108%కి ఈక్వల్. అయితే మరి అసలు ధర ఎంత? అసలు ధర ఎంత? 100%. అసలు ధర ఎంత? 100%. ఇప్పుడు ఏం చేస్తాం? అసలు ధర మనకు 100% కాబట్టి మనకు అసలు ఎంత? 100/, ఇక్కడ రాసుకుంటాను, 100/108 అంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ 432. చూడండి, వన్స్ ఇక్కడ 4 వస్తుంది. 4 × 100 400 ఈజీగా. 100 4 × 400, 8 4 × 32. రైట్. సో 400 అనేది యాక్చువల్ ప్రైస్, అసలు ప్రైస్. అయితే మళ్ళీ ఏంది, ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మళ్ళీ మనకు, ఒకవేళ అసలు రుసుము కనుక రుసుమే ఇవ్వకపోతే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చేది అని అడుగుతున్నాడు. చూడండి, సో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చేది అంటే మనకు ప్రాఫిట్ ఎంత ఉంది? 400 కొన్న ధర 480 కదా స్టార్టింగ్ది, 80 రూపీస్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కుంటే అయిపోయాయి. చూడండి ఏం చెప్తున్నాడు, 80 తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సల్, 4 ఎక్కం 4 20, దట్ ఈస్ 20% ప్రాఫిట్ అని చెప్పాలి. సో ఓకేనా? సో 20% ప్రాఫిట్, లాభం ఎంత? 20%. దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, నేను ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, ఎక్కడన్నా PTR/100 వాడుతున్నామా సార్? ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వాడుతున్నామా సార్? రుసుము గురించి ఏమైనా ఫార్ములాస్ వాడుతున్నానా సార్? ఒక్క ఫార్ములా లేకుండా మనం చెప్పడం జరుగుతుంది. ఇలాగే మన అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని ఈ రకంగానే ఇటువంటి ఫార్ములాస్ ఉపయోగించకుండా మనం చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన క్లాసెస్ అప్లోడ్ ఉన్నాయి, మీరు ఒకసారి మన యాప్ని విజిట్ అవ్వండి, అక్కడ నుంచి మీరు కోర్సు చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ వస్తే యాప్లో మెసేజ్ చేయండి, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ 12th క్వశ్చన్ చూడండి. 2 సబ్బులు ఒక్కొక్కటి 35 రూపాయల చొప్పున, దాని ధర 8.5 VAT కలపగా వచ్చినది, దాని అసలు ధర ఎంత అడుగుతున్నాడు. 2 సబ్బులు అన్నాడు కాబట్టి 2 × 35 = 70 రూపీస్. ఈ 70 రూపీస్ అనేటటువంటిది 8.5% VAT కలిపిన తర్వాత అంటే అది ఏమవుతుంది సార్ అంటే 108.5 అవుతుంది. కరెక్ట్ తల్లి? రైట్. ఆ తర్వాత దాని యొక్క అసలు ధర ఎంత? 100% ఎంత అంటున్నాడు. సో 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే తక్కువ బై ఎక్కువ 108.5 × 70. ఇప్పుడు చూడండి, ఈ 8.5 ఉంది కదా, అక్కడ మనము ఈ పాయింట్ని తీసేస్తే ఇక్కడ మనకు 0 వచ్చేస్తుంది, సరిపోతుంది. ఎందుకంటే బయట అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో డైరెక్ట్గా ఇక్కడ చూడండి, నేను దాన్ని 5తో క్యాన్సిల్ చేస్తాను. 5 2 × 10, 5 1 × 5, 5 7 × ఇక్కడ 7, ఇక్కడ 5తో వస్తుంది కదా. సో 5 1 × 5, ఓకేనా. సో 5 ఇక్కడ 5 1 × 5,
5 4 జా 5 4 జా ఎంత వచ్చింది సార్ మనకు 5 1 5 5 4 జా రైట్. ఇంకా ఇక్కడ 7 2 జా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 7 3 జా 7 1 జా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగిలాయి 31 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కాబట్టి క్యాన్సిలేషన్ కావు. సో 1000 ఇంటూ 2 2000. సో 2000 బై 31. సో డివిజన్ చేయండి. మీకు 64.51 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా రైట్. ఆ తర్వాత ఒక జత బూట్ల ధర 550 రూపాయలు, వాటి అమ్మకంపై 10% డిస్కౌంట్నిస్తే తగ్గింపునిస్తే ఆ బూట్ల అమ్మకం ఎంత? సార్ 10% అన్నాడు కాబట్టి 0 తీసేయండి, 55 మైనస్ చేయండి. సింపుల్గా 550లో నుంచి ఫస్ట్ 50 మైనస్ చేస్తేమో 500, ఆ పైన 5 మైనస్ చేస్తేనేమో 495. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే రైట్ అమ్మా. ఆ తర్వాత ఇది చూడండి, ఒక రేడియోని ₹990 అమ్మితే 10% లాభం వచ్చెను. అదే రేడియోను 890 అమ్మితే ఎంత శాతం లాభమా నష్టమా అని అడుగుతున్నాడు సార్. చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి సార్ అంటే 100 కంటే అబవ్ వస్తేనేమో లాభము, 100 కంటే బిలో వస్తేనేమో నష్టం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, 990 10% లాభం వచ్చింది అంటే 110% అనేటటువంటిది 990 రూపీస్కి సమానము. అయితే వాట్ ఈస్ 890కి పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఆ 890కి మనం ఫైండ్ అవుట్ చేసేది కనుక 100 అబోవ్ వస్తేనేమో లాభం వస్తుంది, 100 బిలో వస్తేనేమో నష్టం వస్తుంది సింపుల్గా. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 110. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, 11 1 జా 11 9 జా. సో ఇక్కడ ఏమొచ్చింది 890/9 వచ్చింది. సో 890ని 9తో డివిజిబుల్ చేయండి. పోనీ డినామినేటర్లో 9 3 ఉన్నది చూసుకుంటే ఇవి రెండు అయితే కాదు, ఈ రెండిట్లో లాభమా నష్టం అనేది చూడాలి. రైట్ చూద్దాం. సో 9 9 జా 81, 8 మిగిలింది. ఇటు 0 పెట్టుకుంటాం. 9 8 జా 72, ఇక్కడ 8 వస్తుంది. ఓకేనా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, సో 98 మిక్స్డ్ 8/9 అనేటటువంటిది ఇంతకు అమ్మడం జరిగింది. సో 890 యొక్క పర్సంటేజ్ ఎంత 98 8/9. సో ఇది 100 నుంచి తీసేస్తే మనకి ఇక్కడ 8కి ఎంత కావాలి 1 కావాలి అంటే 1/9 అంటే 99 అవుతుంది, 1 తక్కువ. సో 1 మిక్స్డ్ 1/9 అనేది లాస్ అవుతుంది. 1 మిక్స్డ్ 1/9 పర్సంటేజ్ లాస్ అవుతుంది, ఎందుకంటే ఇది 100 కంటే బిలో వచ్చింది కాబట్టి. ఎంత కమ్మడం జరిగింది 98 మిక్స్డ్ 8/9% కమ్మడం జరిగింది. ఇంకెంత కావాలి 8/9 అంటే 1 కలిపితే 9/9 అంటే అది 99 అవుతుంది +1. సో 1 మిక్స్డ్ 1/9 పర్సంటేజ్ లాస్ అని అర్థం అండి. ఓకే రైట్. ఆ తర్వాత 15వ ప్రశ్న ఇది చూడండి. ఓకేనా ఒక ఫ్యానుని 350 రూపాయలకి అమ్మడం వల్ల 16 మిక్స్డ్ 2/3 16 మిక్స్డ్ 2/3% లాభం వచ్చినా కొన్న విల ఎంత అంటున్నాడు. ఇదాన్ని ఎలా మార్చుకుంటాం 16 3 48 + 2 50 50/3% లాభం అంట. అంటే దీనికి 100 కలుపుకుంటే ఏమవుతుంది /1 అంటే సో ఇక్కడ 3, సో 300 + 50 ఎలా వచ్చింది 350/3. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాము 1 3 3 కాబట్టి 350/3. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నాం సార్ అంటే 350/3%. ఓకేనా ఇది మనకు 350 రూపాయలకు కనుక సమానమైతే వాట్ ఈజ్ 100%? వాట్ ఈజ్ 100%? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే వాట్ ఈజ్ 100%? ఎలా చేయాలి తక్కువ బై ఎక్కువ అంటే 350/3 ఇంటూ 350. సో దీన్ని ఏం రాసుకోవచ్చు 100 ఇంటూ 3/350 ఇంటూ 350గా రాసుకోవచ్చు. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే అయిపోయాయి. సో ఏముంది 100 3 జా 300. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నేను ఇంకా వేరే మోడల్స్ కూడా చెప్పొచ్చు, బట్ ఎందుకు యూనిక్ మోడల్ని యూజ్ చేస్తున్నానంటే మీకు దాని మీద ఒక కంప్లీట్ కమెండింగ్ అనేటటువంటిది రావడం వల్ల. అలా వస్తే ఖచ్చితంగా ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా మీరు అలా చేయడానికి ట్రై చేస్తారు. ఓకే రైట్ అమ్మా. సో ప్రకటిత విల 54 రూపాయలు అయితే 6 రూపాయలు రుసుము ఇస్తే అమ్మిన విల ఎంత 48 రూపాయలు. ఏముంది డిఫరెన్స్ అంతే. చాలా సింపుల్ బిట్ కదా. 54 రూపాయలు అమ్ముతా అని చెప్పి 6 రూపాయలు డిస్కౌంట్ చేసిండు కదా, 48 రూపీస్ యువర్ ఆన్సర్ 48 రూపీస్. ఓకే నెక్స్ట్ 17వ ప్రశ్న ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్.
3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి రూపాయలు 47,250 రూపాయల మొత్తమునకు 5% సరళ వడ్డీతో చొప్పున సంవత్సరానికి ఒక వాయిదా కట్టవలెనన్నా ఒక్కొక్క వాయిదా ఎంత చెల్లించాలి అనేది ప్రశ్న. ఇది మనకు డిఫరెంట్ మోడల్ ఒక ఫార్ములా కూడా ఉంటుంది కానీ అవసరం లేదు, జనరల్గా మాట్లాడుకుందాం సార్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇయర్ మనం ఎంత 100% అనుకుంటాం, 100%. సెకండ్ ఇయర్ ఏమవుతుంది 100% ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ ఎంత సార్ అంటే 100% ప్లస్ 2 రేట్ ఆఫ్ పర్సెంట్. ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా అనుకోవాలి. చూడండి, 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తముకు 5% సరళ వడ్డీతో వాయిదాల పద్ధతిలో కట్టవలసిన సందర్భం అని ఉన్నప్పుడు ఇలా 1 ఇయర్కి ఒకసారి అన్నప్పుడు చూడండి 100% ప్లస్ 6, 100% ప్లస్ 2 4 సంవత్సరం అంటే 100% ప్లస్ 3 తర్వాత ప్లస్ 4 ప్లస్ 5 అలా మాట్లాడుకుంటూ పోతాం. అయితే దీని ప్రకారం ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే ఫస్ట్ మనకు ఇక్కడ 100%, ఆ తర్వాత ఎంత ఉంది మనకు నెక్స్ట్ 5% అన్నాడు కాబట్టి నెక్స్ట్ 100 ప్లస్ 5, ఆ తర్వాత 100 ప్లస్ 10. ఎందుకు 2 అంటే 2 5 10 అవుతుంది కాబట్టి. సో 110 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇన్స్టాల్మెంట్ ప్రకారం మనం ఏం చేయాలి, వాయిదాల రూపంలో కట్టాలి కాబట్టి టోటల్ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ బై ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత 315 అవుతుంది. 315 ఇంటూ 100 చేస్తే చాలు మీకు వచ్చేస్తుంది. సరే ఎలా చేయాలి చూడండి. సో 47,250 రూపాయలు బై 315 ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేయండి, మీకు వచ్చేస్తుంది చూడండి. క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ. సో ఇవి మనకు 9తో క్యాన్సిల్ అవుతాయమ్మా. సో 9తో క్యాన్సిల్ అవుతాయా? ఎస్, 9తో అవుతాయి. ఇది కూడా అవుతుంది, రైట్, 9తో అవుతుంది. సో 9 3 27, ఇక్కడ 4 మిగిలింది, 9 5 45, ఇక్కడ 9 5 45, 2 మిగిలింది అండ్ 2 9 2 18, ఆ తర్వాత 4 9 5 45 పక్కన ఒక 0, రైట్. ఇప్పుడు 7తో క్యాన్సిల్ అవుతుంది. 7 5 ఇది కూడా 7 7 49, ఇక్కడ 3 మిగిలింది, 7 5 ఇక్కడ ఒక పక్కన 0, మళ్ళీ 5 1 5 15 పక్కన ఒక 0. 150 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 15,000. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్. 15,000 ఈజ్ యువర్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ వాయిదాల పద్ధతిలో అని అడిగాడో అప్పుడు మీరు ఇలా చేసుకోండి. ఓకే, 100 ప్లస్ 100 ప్లస్ ఆర్, 100 ప్లస్ 2R, 100 ప్లస్ 3R, 100 ప్లస్ 4R. ఏదైతే సంవత్సరాలను బట్టి 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 100 100 ప్లస్ ఆర్, 100 ప్లస్ 2R ఈ రకంగా మనం చెప్పొచ్చు షార్ట్కట్లో, రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి. ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమాత్రం పొరపాటు పడ్డా మీకు ఇక్కడ పాయింట్ పోతుంది. చూడండి ఒకసారి. 36,000 రూపాయలపై నెలకు 2% బారు వడ్డీ రేటుతో 1.5 సంవత్సరానికి లభించే వడ్డీ రేటు ఎంత? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు నెలకు 2% అని. అక్కడ సంవత్సరానికి అనలేదు. ఆ పర్సంటేజ్ వడ్డీ యొక్క రేటు ఎల్లప్పుడూ కూడా సంవత్సరానికి లెక్క కడతాం. కానీ ఇక్కడ నెలకు అన్నాడు కాబట్టి సో 12 into 2 ఈజ్ ఈక్వల్ టు సంవత్సరానికి ఎంత సార్ అంటే 24%. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, 24%. అలా 1.5 ఇయర్కి అంటే 24% ఇంటూ 3/2 కదమ్మా. 1.5 అంటే 3/2 కదా. అప్పుడు చూడండి, 2 1 2 12 12 3 36 అంటే ఎంత అవుతుంది సార్ అంటే 36% అవుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఈ 36% అయినప్పుడు 36,000 రూపాయల పైన 1.5 ఇయర్కి ఎంత అంటే 1.5 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 36%. వడ్డీ మాత్రమే కనుక్కోమన్నాడు కాబట్టి సో 36,000 రూపీస్ అనేటటువంటిది 100% అయితే వాట్ ఈస్ ద 36%? వెరీ సింపుల్ క్వశ్చన్. సో 36/100 ఇంటూ 36,000. ఇక్కడ 2 zeros క్యాన్సల్. 36 ఇంటూ 36 ఎంతమ్మా? 1296 పక్కనకు 0. సో 12,960 ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ చూడాలి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. ఆ తర్వాత లత సంవత్సరానికి 11% సాధారణ వడ్డీతో 35,000 రూపాయల మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. 1 సంవత్సరం తర్వాత ఆమె ఎంత వడ్డీని పొందుతుంది? 1 సంవత్సరం తర్వాత ఎంత వడ్డీని పొందుతుంది చూడండి. సో
35,000 కదా. సో 35,000 రూపీస్ అనేటటువంటిది మనకు 100%గా తీసుకుంటే అందులో 11% ఎంత, అదే కదా వడ్డీ. సో సింపుల్, 11 into 100 into 35,000. సో 2 zeros 2 zeros క్యాన్సల్. ఇక్కడ 35తో దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 350. ఫస్ట్ 350 ఒక ప్లేస్ వదిలేసుకొని మళ్ళీ 350. సో 3850 ఇంటూ చేయండి, 3850. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ రెండు కాదు, రైట్. ఆ తర్వాత 20th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, ఒక జత బూట్ల యొక్క ముద్రణ ధర 350 రూపాయలు, అయితే దానిపై తగ్గింపునిచ్చి 308 రూపాయలకు అమ్మితే తగ్గింపు శాతం ఎంత అంటున్నాడు. సో తగ్గింపు శాతం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 50 అంటే 42 రూపీస్ డిఫరెన్స్. సో 42 రూపీస్కి పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే సింపుల్గా. సో 42 తక్కువ బై ఎక్కువ కదా, ఓకే. 42%కి ఎంత అడుగుతున్నాడు ఇక్కడ చేద్దాం. సో 42/350 అంటే బై 100, అంతేగా, తక్కువ బై ఎక్కువ ఇంటూ పర్సంటేజ్ 100%. ఇది 100% అయినప్పుడు దీనికి ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్, 7 5 7 6 42, 5 ఎక్కం 5 2 6 2 12%. సో 12% అనేది ఆన్సర్. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్. సో మీ అమూల్యమైనటువంటి కామెంటింగ్, మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.